హలో అండి అందరికీ. కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ ఏం పూజ చేసుకున్నా మీరు చూశారు కదా. ఇంకా సాయంత్రం ఏం చేసుకున్నానో ఇప్పుడు చూడండి. ఈవినింగ్ నేను మా దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళానండి, అంటే విష్ణువాలయానికి వెళ్ళాను. అక్కడ ప్రదక్షిణం పూర్తి చేసుకున్నాను. మొట్టమొదట పూర్తి చేసుకున్న తర్వాత నేను అక్కడ ఉన్న ఏ పూజ చేయాలన్నా కూడా ముందు గణపతి నుంచి మనం అనుమతి తీసుకోవాలి కదండి. గణపతి పూజ మొట్టమొదటి చేస్తాం కదా. కాబట్టి నేను పక్కనే అదే ప్రాంగణంలో మనకు శివాలయం ఉంది. ఆ శివుని ముందే నందీశ్వరుడు ఉన్నాడు. ఆ ద్వారం పక్కనే గణపయ్య కూడా ఉన్నాడు. నేరుగా అక్కడికి వెళ్ళి గణపయ్య పూజ చేసుకున్నాను. గణపయ్య పూజ చేసుకునేటప్పుడు ఆయనకి మట్టి ప్రమిదలో దీపం పెట్టి ఆ దీపాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి అగరబత్తి వెలిగించి ఆయనకి ధూపం చూపించాను. ధూపం దీపం నైవేద్యం ఆయనకు సమర్పించి, తండ్రి ప్రతి సంవత్సరం ఇలాగే నిర్విఘ్నంగా నేను మీ పూజలన్నీ చేసుకోవాలి తండ్రి. నన్ను చల్లగా చూడు, మీ పూజలు చేసుకునే శక్తిని నాకు ప్రసాదించు తండ్రి. అలాంటి పరిస్థితులు కూడా అనుకూలంగా నాకు కలిసి వచ్చేటట్టు అనుగ్రహించు. ఆ పూజల సమయంలో ఇంట్లో ఏ ఇబ్బంది లేకుండా మా వారి పక్కనే కూర్చొని ఎప్పుడూ పూజ చేసుకునే శక్తిని ప్రతి సంవత్సరం నాకు అనుగ్రహించు తండ్రి. ఏ విఘ్నాలు లేకుండా చూడు, ఏ విషయంలోనూ ఎవరికి ఏ విఘ్నాలు లేకుండా చూడు తండ్రి అని దండం పెట్టుకొని ఆత్మప్రదక్షిణ సమర్పిస్తున్నానండి. తర్వాత ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళా. ఆయనతో కూడా ఆర్జీ పెట్టుకోవాలి కదా. మరి ఆయన ఎవరు? మన శివయ్య. ఆయన ఏం కోరుకుంటాడండి? ఏమీ కోరుకోడు శివయ్య. నాకు పూలు పండ్లు ఫలాలు తీసుకురని కోరుకోడు. చెంబుడు నీళ్లు పోసి అయ్యా శరణు శరణు అంటే మనని కలకాలం కాపాడే చల్లటి తండ్రి ఆయన. ఆయనకు అభిషేకం చేశాను. ఆయన అభిషేక ప్రియుడు మనందరికీ తెలుసు కదా. అభిషేకం చేశాను, నెత్తిన నీళ్ళు చల్లుకున్నాను. తర్వాత విభూతితో కూడా ఆయనకు విలేపనం చేశాను. స్తంభదీపం పెట్టుకున్నాను ఇక్కడ రామాలయం దగ్గరికి వచ్చి. ఈ స్తంభదీపము, తర్వాత కార్తీక దీపము, ఉసిరిక దీపము, ఇవన్నీ దీపదానము, ఇవన్నీ ఎంత గొప్ప విషయాలు. వీటి శ్రేష్టత ఎంతో మీరు ఒక్కసారి కార్తీక పురాణం చదవండి. అందులో మీకు చాలా విషయాలు తెలుస్తాయి. దీపం వెలిగించడం వల్ల ఎంత పుణ్యమో, ఎన్ని సద్గతులు ప్రాప్తిస్తాయో, ఎన్ని పాపకర్మాలు అంతరించిపోతాయో మీ కార్తీక పురాణం చదివితే మీకు అర్థమవుతుంది. తప్పనిసరిగా కార్తీక పురాణం మీకు అందుబాటులో ఉంటే తెచ్చుకొని చదవండి. లేదంటే యూట్యూబ్లోనైనా కూడా మీకు కార్తీక పురాణం వినాలనుకుంటే పెట్టుకొని వినొచ్చు. దానివల్ల చాలా విషయాలు తెలుస్తాయండి. పూజలకు సంబంధించి కానీ, ఉపవాసం సంబంధించి కానీ చాలా తెలుస్తాయి. ఇంకా నేను ఆ ప్రాంగణంలో ఉన్న ఉసిరి చెట్టు కిందకి వచ్చేసి అక్కడ పసుపుతో మంచినీళ్ళతో అలుక్కొని దానిపైన బియ్యం పిండితో పసుపుతో అష్టదళ పద్మం ముగ్గేసుకున్నానండి. వేసుకొని దాని పసుపు కుంకుమలతో నేను బొట్లతో అలంకరించుకున్నాను. మధ్యలో నేతి దీపాన్ని ప్రతిష్ఠించుకున్నాను. దాంట్లో పచ్చకర్పూరము, హారతి కర్పూరం పెట్టుకున్నాను వెలిగించడానికి. ఆ దీపం చుట్టూ కూడా పూలతో అలంకరించుకున్నానండి. మనం ఎప్పుడు కానీ దీపం పెట్టుకున్నా దాన్ని ఒక దీపం ముట్టించిన తర్వాత దానికి పసుపు కుంకుమలు అద్ది దాని చుట్టూ పూలతోటి అక్షింతలతో తప్పనిసరిగా మనము అలంకరణ చేయాలి. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి, దీపంలోనే మనకు త్రిమూర్తులు ఉంటారు కాబట్టి, దీపజ్వాలలోనే ప్రమిద యొక్క వెలుతురులోనే మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారటండి. కాబట్టి అది ముఖ్యంగా ఆయనే దేవుడు. కాబట్టి ఆయనకు ముందుగా మనం పసుపు కుంకుమలు అందజేసి, అక్షింతలు అందజేసి, పూలు అందజేసి, ధూపం కూడా చూపించేసి స్వామికి అక్కడ ఉసిరి చెట్టు కూడా ధూపం చూపించేసి దండం పెట్టుకున్నానండి. అరటిపండు నివేదనం చేశాను. దానికి అగరొత్తులు కూడా నేను పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వెలిగించాను. నేతి దీపం వెలిగించాను. ఉసిరిక దీపం కూడా వెలిగించడం జరిగింది ఆయనకి. పక్కనే ఉన్న చక్కగా వెలగాలని చెప్పేసి నేతి దీపం చక్కగా వెలగాలని పక్కనే ఉన్న హారతి కర్పూరానికి, పచ్చకర్పూరానికి కూడా నేను ముట్టించడం జరిగిందండి. బొట్లు పెట్టుకుంటున్నాను, పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను. నేను పెట్టుకొని దండం పెట్టుకుంటున్నానండి.
ఈ 365 ఒత్తులు ఎందుకు వెలిగిస్తారో మీకు తెలుసా? ప్రతి ఇంట్లో కూడా ప్రతిరోజు దీపం వెలిగించాలట అండి. ఉదయం సాయంత్రం దీపం వెలిగించాలి. వీలు లేని వాళ్ళు ఉదయం అన్నా వెలిగించాలి. ఆ వెలిగించే దీపం కూడా ఇంటి యజమానే వెలిగించాలంట. ఇంటి యజమాని వెలిగిస్తే తగిన ఫలితం ఉంటుందంట. ఏ ఒక్కరోజు మనం మర్చిపోయి వీలు కాకుండా వెలిగించలేకపోయినా కూడా ఈ ఒక్కరోజు మనం 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా కూడా మనము ప్రమిదలో దీపం వెలిగించినట్టే లెక్కకొస్తుంది. అందుకని 365 ఒత్తులు వెలిగించడం జరుగుతుంది. తర్వాత టెంకాయ కూడా కొట్టి ఆ చెట్టు మొదట్లో నేను ఈ తీర్థంలాగా ఈ కొబ్బరి నీళ్ళను నివేదించడం జరిగిందండి. జరిగిన తర్వాత కొబ్బరికాయను దీపాన్ దగ్గర అలంకరించాను. కుంకుమ బొట్లు పెట్టుకున్నా నేను. ఈ తర్వాత దీపానికి నేను హారతి చూపించానండి. చూడండి, హారతి చూపించి హారతి కర్పూరం వెలిగించేసి అయ్యో గంట తీసుకురాలేదే మర్చిపోయానని చెప్పేసి బాధపడుతున్నాను. కానీ ఎంత చేసుకుంటే అంత పుణ్యం మనకి, ఎంత భక్తి అనేది ప్రధానం ఇక్కడ. కాబట్టి ఉసిరిక చెట్టుకు చూపించాను. అటువైపు అన్ని దేవతలు ఉన్నారండి. నాగేంద్రుడు ఉన్నాడు, విష్ణుమూర్తికి శ్రీరామునికి చూపించాను, ఇటువైపున శివయ్యకు చూపించాను, నవగ్రహాలకు చూపించాను. అందరికీ చూపించేసి నేను అక్కడ పెట్టేసుకొని కాస్త నీళ్ళు చుట్టు వేసుకొని దండం పెట్టుకున్నానండి. తర్వాత మా వారికి కూడా హారతి తీసుకోమని చూపించడం జరిగింది. తను వీడియో తీస్తున్నారు కాబట్టి నేనే చూపించడం జరిగింది. ఈ విధంగా కార్తీక మాసంలో నేను కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో ఉదయం పూట నేను నవగ్రహ పూజ చేసుకొని వెలిగించుకున్నాను. మళ్ళీ సాయంత్రం గుడిలో కూడా వెలిగించుకోవడం జరిగింది. ఇక నేను దీపదానం ఇవ్వడానికి ఆలయం లోపలికి వచ్చాను. స్వామివారిని దర్శించుకున్నాను. దర్శించుకొని వచ్చి ఆలయ ప్రాంగణంలో కూర్చొని ఆలయం లోపల కూర్చొని నేను దీపదానం కోసం సిద్ధం చేసుకుంటున్నానంటే షేరుంబావు బియ్యాన్ని నేను విస్తరిలో పెట్టుకొని 2 ఉసిరిక దీపాన్ని సిద్ధం చేసుకుంటున్నాను. అదేవిధంగా 2 దీపం కుందులు కూడా పెట్టుకున్నాను. వత్తులు తీసుకొచ్చుకున్నానండి. వత్తులు అమర్చుకొని వాటిల్లో ఆవు నెయ్యి నింపుకుంటాను. ఈ రెండిట్లో కూడా ఆవు నెయ్యి నింపుకొని వెలిగించుకోవడం అనేది నేను ఎప్పుడూ చేసే పద్ధతి. ఈసారి ఇంకా నేను వస్త్రం కూడా పెట్టాలనుకున్నాను, సాలగ్రామం కూడా పెట్టాలనుకున్నాను. అదేంటి ఉందండి, సాలగ్రామం అస్సలు దొరకలేదు, ఎక్కడ పెట్టాను ఈ మధ్య గుర్తుండట్లేదు. సరే స్వామి, నీకు అసలు ఇంతవరకే నాకు ప్రాప్తం ఉందేమో మీకు పూజ చేసి దానం ఇచ్చుకోవడము, నీ అనుగ్రహం ఉంటే వచ్చే సంవత్సరమైనా ఇచ్చుకుంటాను తండ్రి అని చెప్పేసి మనసులో అనుకున్నాను. కానీ లోటు అనిపిస్తుందండి. నేను అనుకున్నట్టుగా చేయలేకపోయినా లోటు మాత్రం అనిపిస్తుంది. నేతితో నింపుకున్నాను. నేతి సరిపోకపోవడం వల్ల కాస్త నూనెను కూడా దాంట్లో ఆవు నెయ్యితో పాటు కాస్త నూనెను కూడా నేను నింపుకున్నానండి. మా వారి నేతి తీసుకురమ్మంటే పెద్ద ప్యాకెట్ దొరకలేదని చెప్పేసి చిన్న 2 తీసుకొచ్చారు. అందుకని కొంచెం कार्तिक मास तथा कार्तिक मास प्रवीण कार्तिक दामोदर उपाकाश वैपाल को दोषया गोपाल नाभिष्या ज्योति सर्व लोकानित्या सर्वस्य देवदेवतांस्य सच्चारामि संदरामि रामध्याय सर्वस्य स्वामित्याय राजस्य कार्तिक दामोदर उपाकाश दीपदानं श्रीकार्तिक चेतनश्याम काम राम जपति पाठ्या दिवे लक्ष्मी नारायण को प्रवीणंते वेश्या सतनाविनाथ धन्ये श्रीराम
నా పళ్ళెం సిద్ధంగా ఉంది, పట్టుకొని సిద్ధంగా నిలబడ్డాను. ఇప్పుడు పూజారి भारद्वाज गोत्रोद्भवस्य భరద్వాజ ఋషి भारद्वाज गोत्रोद्भवस्य रमेश नामधेयस्य धर्मतीरथा सौभाग्यज्ञाः सपुत्रस्य श्रीकृतिनाम्नि अनुकृतिनाम्नि मासपुत्रस्य सापुत्रस्य सरान्धस्य आयुरारोग्यस्य कार्तीकमासकरुणि कार्तीकदामोदरकृपाकटाक्षास्तीर्थं मौर्यपुरायां च शुभद्विलौर्य आमलकदीपदानं च करिष्ये कार्तीकदीपदानं च करिष्ये कार्तिकेय करिष्यामि स्नानं दानं जपश्रीपापस्यास्त्रिये लक्ष्मीनारायण प्रभो अदीपन्ते करिष्यामि सर्वकाम्यार्थ सिद्धये दीपदानं तुभ्यम् अहं संसदे नमास्मङ्गले भव सौभाग्यवस्तु कार्तीकदामोदरकृपाकटाक्षस्तीर्थो नर्भानं कुरु। నా జన్మ ధన్యమైందని మనసులో అనుకున్నాను. అంతలో గుడి ఆవరణలో ఆకాశ దీపాన్ని వెలిగించి వదులుతుంటే చూస్తూ ఉన్నాం ఆసక్తిగా. అసలు అదొక అద్భుతమైన అనుభూతిలాగా అనిపించింది. మీరు ఊహించండి, ఇలా ఆకాశ దీపాన్ని వదిలేస్తారు, మేము చూస్తామని చెప్పేసి చాలా బాగా అనిపించిందండి. అది చూసి ఇవాళకి ఈ కార్తీక పౌర్ణమి దిగ్విజయంగా నేను మనస్ఫూర్తిగా సంతోషంగా జరుపుకున్నానని సంతోషంగా వెనక్కి తిరిగి ఇంటికి వచ్చామండి. ఎంతో సంతోషం అనిపిస్తుందండి నాకు. మీరు కూడా అలాగే జరుపుకున్నారనుకుంటున్నాను. నా పూజ కనుక నా భక్తితో నేను చేసుకున్న ఈ స్వామివారి సేవనండి, పూజనండి మీకు నచ్చితే మీరు కూడా మీకు ఏదైనా నచ్చిన విషయాలు ఉంటే తీసుకోండి. నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం అండి. సర్వే జన సుఖినో భవంతు, సకల సన్మంగళాని భవంతు. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. మళ్ళీ పైన బాయ్ 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 చెప్పయ్యా, బాయ్ చెప్పు.